హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హానెస్ట్ స్టోరీ వరల్డ్. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బృంద కుమ్ముడికి అతని బృంద చేతిని పట్టుకొని, "ఓయ్ మనిషిని చంపేస్తావా? ఎలక కంటే ముందు నన్ను చంపేసేలా ఉన్నావు." అతని మాటలకి ఆశ్చర్యంగా అతని వైపు చూసి, "ఏ రౌడీ, నువ్వేంటి ఇక్కడ? ఆ మాట నేననాలి. నువ్వేంటి నా రూమ్‌లో? ఏంటి చంపేద్దామని ఫిక్స్ అయ్యావా? అలా కుమ్మేస్తున్నావు?" బృంద కంగారుగా, "అది కాదు పృథ్వీ, ఎలక ఉంది ఇక్కడ." "అవునా? ఎక్కడ?" "మంచం కింద." "ఎలక కోసం ఇంత భయమా? ఉఫ్! నీ వల్ల నా మనిషి నిద్రపోయింది తెలుసా?" అని మంచం కింద చూశాడు. అక్కడ ఏమీ లేకపోవడంతో, "ఎలక లేదు, ఏం లేదు. నువ్వే భయపడి ఉంటావని." ఆమె వైపు చూశాడు. భయంతో బెడ్ మీద మఠం వేసుకొని, చీపురు కట్టను ఒడిలో పెట్టుకొని బెదురు చూపు చూస్తుంది. "ఏ బృందా! ఎందుకే అంత భయం? ఎలుక లేదు. కావాలంటే నువ్వే చూడు." "నిజంగానా? నిజంగా. నువ్వేంటి ఇక్కడికొచ్చావు?" మంచం దిగుతూ, "ఎందుకంటే ఇది మా ఇల్లు కాబట్టి." "ఏంటి? కామెడీనా?" "నేనేం కామెడీ చేయటం లేదు. నిజమే చెప్తున్నా" అని తను తెచ్చిన కాఫీ పృథ్వీకిచ్చి, "తాగు. లేదంటే చల్లారిపోతుంది." "ఏంటి? నా కోసమే తెచ్చావా? నువ్వు కూడా మా షెడ్‌లో వర్క్ చేస్తున్నావా?" "అవును. ఏమైంది?" "అందుకే తెచ్చాను." "ఓహ్! రోజు కాంతం తెచ్చేది. ఈరోజు నువ్వు తెచ్చావన్నమాట." బృంద కోపంగా చూసి, "అవును. నువ్వు కాస్త బయటికెళ్ళు. నేను రూమ్ క్లీన్ చేయాలి. చూడు నాకీ రూమ్ అంటే చాలా ఇష్టం. కాస్త శుభ్రంగా క్లీన్ చెయ్యి. నీ ముఖం నువ్వు ఉండేదే నా రూమ్‌లో ఉంటున్నావు. మళ్ళీ నీకు ఇష్టమైన రూమ్‌నా నేను శుభ్రంగా క్లీన్ చేయాలా? చూడు, నా రూమ్ నువ్వే నీట్‌గా ఉంచు. ఈ రూమ్ అంటే నాకు చాలా ఇష్టం. ఏ వస్తువైనా పగలాలి. అప్పుడుంటుంది నీకు." "అబ్బా! భయమేస్తుంది. ముందు క్లీన్ చెయ్" అని కాఫీ సిప్ చేసి బృందా వైపు చూశాడు. అతను బెడ్ సర్దుతుంది. ఇది అల్లరి పిల్ల అయినా కాఫీ మాత్రం చాలా బాగా పెట్టింది అనుకుని హాల్లోకి వచ్చాడు. శివ లేకపోవడంతో వాష్‌రూమ్‌కెళ్ళుంటాడు అని టీవీ ఆన్ చేసి పాటలు చూస్తున్నాడు. "ఎప్పుడు లేచావురా?" టవల్‌తో తుడుచుకుంటూ లోపలికొచ్చాడు శివ. "ఎక్కడ లేచాను? అదిగో ఆ రాక్షసి నిద్ర లేపింది." "అంటే బృందానికి ఇంతకు ముందే తెలుసా? రాక్షసి అంటున్నావు?" "హాస్పిటల్ కోసం చెప్పాను కదా! ఆ అమ్మాయే తింగరది. నిజంగానే తింగరది చూసావు కదా! ఎంత డబ్బు, అందం ఉన్నా కూడా తనని వాళ్ళ అమ్మ పనిదానిలానే చూస్తుంది." శివ మాటలకి పృథ్వీ ఆశ్చర్యంగా చూశాడు. "ఏంట్రా నువ్వనేది? ఆ తింగరది ఎవరో కాదురా, ఆనంద్ గారి పెద్ద కూతురు. బృంద వాళ్ళ అమ్మ చనిపోవడంతో ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. తర్వాత పుట్టే పిల్లలకి మాత్రమే ఆవిడ అమ్మ అయింది కానీ, బృందాకి మాత్రం కాలేదు. చిన్నప్పటి నుంచి ఇంటి పని, వంట పని అన్ని పనులు తనమే చదువుకొని లండన్ వెళ్లి నిన్ననే వచ్చింది. చూసావు కదా! చదివిందంతా పక్కన పెట్టి మళ్ళీ ఎప్పట్లానే పని మనిషి అయిపోయింది." బాధగా బృంద వైపు చెప్పాడు శివ. "అంత అన్యాయం జరుగుతున్నా ఆనంద్ గారికి ఎందుకు తెలీదు? ఆయనకైనా చెప్పాలి కదా!" ఒకసారి బృంద చెప్పింది. ఆయన ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? "పిన్ని నీకు ఇష్టం లేకపోతే మానేయ్. అంతేకాని తన కోసం నువ్వు చెడుగా చెప్పుకు" అని బృందాకే వార్నింగ్ ఇచ్చాడు. "ఏంటి? అవునురా! ఆవిడ అంతలా ఆయన్ని మార్చేసింది. కన్నతల్లి లేకపోతే ఇలానే కష్టాలు పడాలి." బృంద రూమంతా క్లీన్ చేసి బయట హాల్ క్లీన్ చేయటం మొదలుపెట్టింది. బృంద కాంతం చేస్తుంది. "నువ్వేదో ఇంటర్వ్యూ అన్నావు కదా! రెడీ అవ్వు." "పర్లేదన్నయ్య. ఇంకా చాలా టైముంది. బ్రేక్‌ఫాస్ట్ ఇక్కడికి తెచ్చేయనా? లేదంటే ఇంటికి వస్తారా? నీకెందుకు శ్రమ? అక్కడికే వచ్చేయి. కాంతంతో పంపించమన్నా నువ్వు తెస్తావు. అది నాకు తెలుసు." బృంద నవ్వుతూ హాలంతా తుడిచి బయట వాకిట్లో నీళ్ళు చిమ్మి ముగ్గేస్తుంది. అప్పుడే రెడీ అయి బయటకొచ్చిన ఆనంద్ వర్మ, "శివ! శివ!" "ఆ! వస్తున్నాను" అని గబగబా బట్టలేసుకొని బయటకొచ్చాడు శివ. వెనకే పృథ్వీ కూడా వచ్చాడు కానీ గుమ్మం దగ్గర ఆగిపోయాడు. "తొందరగా కారు తీ. సెటిల్‌మెంట్‌కెళ్ళాలి." "సరే నాన్న." ముగ్గు పెడుతున్న బృంద తండ్రి మాటలు విని, "ఇప్పుడు వెళ్తే నాన్న ఏ మధ్యాహ్నమో వస్తారు. నా జాబ్ గోయిందా అవుతుంది. ఇప్పుడే అడగాలి" అని పైకి లేచి ముగ్గు డబ్బా పక్కన పెట్టి ఆనంద్ దగ్గరికెళ్ళింది. "నాన్న." "ఏంటి మా?" "అది మీరు వచ్చేసరికి లేట్ అవుతుందా?" తన కూతురు ముఖంలో ఏదో టెన్షన్ కనిపించేసరికి, "ఏదో అడగాలనొచ్చావు. అడుగు." "నాన్న."
నేను కంపెనీలో జాబ్ చూసుకున్నా. ఈరోజు ఇంటర్వ్యూ ఉంది. ఈరోజు ఇంటర్వ్యూకి ఆఫీస్‌కెళ్ళాలి నాన్న. నీ కింద ఒకరు పని చేయాలి కానీ, నువ్వొకరి కింద పని చేయటం ఏంటి? మన కంపెనీ ఉందిగా. మన కంపెనీ వ్యవహారాలన్నీ నువ్వే చూసుకో. అన్నీ మామయ్య చూసుకుంటున్నారు కదా నాన్న. అయితే ఏమైంది? మామయ్యతో పాటుగా కలిసి వర్క్ చెయ్యి. నీకు బిజినెస్‌లో మంచి అవగాహన వస్తుంది. తన మామయ్య గురించి తలుచుకోగానే బృందాకి ఒళ్ళంతా చెమట పట్టేసింది. లేదు నాన్న, నేను మన ఆఫీస్ వ్యవహారాలు చూసుకోను. కానీ వేరే కంపెనీలో వర్క్ చేయటం అంటే నాకు నచ్చదు. నువ్వు ఆనంద్ వర్మ కూతురివి. నీ స్టేటస్ ఏంటో కూడా మర్చిపోయి మరీ మిడిల్ క్లాస్ అమ్మాయిలా ఉండకు. నువ్వెక్కడ వర్క్ చేయడం నాకిష్టం లేదు. బృంద బాధగా ఆలోచిస్తూ, సరే నాన్న, ఎక్కడ వర్క్ చేయను. పోనీ మన సూపర్ మార్కెట్ చూసుకుంటా. ఆనంద్ షాక్‌గా, బృందా, అసలు నువ్వేం చదువుకున్నావో నీకైనా గుర్తుందా? అంత చదువు చదివి సూపర్ మార్కెట్ చూసుకుంటావా? నాన్న, నాకేం సిగ్గుగా అనిపించడం లేదు. షాప్ మనదే కదా నాన్న. పైగా అందులో అకౌంట్స్ చూడడానికి ఎవరు లేరు. ప్లీజ్ నాన్న, కనీసం సూపర్ మార్కెట్‌కైనా నన్ను వెళ్ళనివ్వండి. ప్లీజ్ నాన్న, ఇంట్లో ఒక్కదాన్నే అంటే నా వల్ల కాదు. మీరు ఒప్పుకోండి నాన్న. ఆనంద్ అసహనంగా, చెప్పిన మాట వినవు. మీ అమ్మలానే మొండిదానివి. నువ్వు అనుకున్నది సాధించే వరకు వదలవు కదా! మొదటిసారి అతని నోటి నుంచి తన తల్లి కోసం వింటాం. బృంద నవ్వుతూ ఆనంద్ వైపు చూసింది. ఆనంద్ ఏమన్నాడో గుర్తు చేసుకొని, నేనేంటి ఎప్పుడు లేనిది శ్రావణి కోసం ఇలా మాట్లాడాననుకుని పృథ్వీ వైపు చూశాడు. పృథ్వీ, చెప్పండి సార్. బృందాన్ని నువ్వే సూపర్ మార్కెట్‌కి తీసుకెళ్ళి, నువ్వే దగ్గరుండి తనని ఇంటికి తీసుకురావాలి. ఎలానో నువ్వు పనిచేసే షెడ్ కూడా సూపర్ మార్కెట్ ఎదురుగానే కదా! కాబట్టి బృందాన్ని నువ్వే చూసుకో. శివ కుదరదు. ఈరోజు సైట్‌కి కూడా వెళ్ళాలి. సరే సార్. శివ వెళ్దామా? నాన్న ఒక్క నిమిషం. ఏంటి మా? బృంద పరుగున లోపలికెళ్ళి 2 నిమిషాల్లో బయటకొచ్చెయ్యి. పొద్దున్నే ఏం తినకుండా పరగడుపున ఎలా వెళ్తావు? శివన్నకి బ్రేక్‌ఫాస్ట్ ఇందులో పెట్టాను. దారిలో తినండి. శివ నవ్వు ఆపుకొని, బృంద సెటిల్‌మెంట్ అంటే ఏమనుకుంటున్నావు? ఆనంద్ కంగారుగా శివ వైపు చూశాడు. శివ వెంటనే ఏం లేదు ఇటివ్వు. అన్నం నేను తింటాం కానీ శివ నవ్వుతూ కారెక్కాడు. అమ్మ జాగ్రత్త. నాన్నమ్మని కూడా జాగ్రత్త. నేను వెళ్తున్నాను అంటాడు. సరే నాన్న. ఆనంద్ నవ్వుతూ కారెక్కాడు. శివ కారు స్టార్ట్ చేశాడు. రేయ్ ఏంట్రా? బృందా ముందు నోరు జారుతున్నావు. నువ్వేమో మనుషుల్ని కొట్టడానికి, చంపడానికి ఎళ్తున్నావని తనకు తెలీదు. పైగా బ్రేక్‌ఫాస్ట్ తెచ్చి తినండి అనేసరికి నాకు నవ్వొచ్చిందన్నా. మీకు చంపడానికి, కొట్టడానికి ఎనర్జీ కావాలి కదా! తినటం మర్చిపోకండి అన్నట్టు ఉన్నాయి మన బృందా మాటలు. ఆనంద్ చిన్నగా నవ్వి, పొరపాటున కూడా తన దగ్గర నోరు జారకు. నేను చేసే పని తనకు తెలియకూడదు. అన్నా, ఒకటి అడగనా? ఏంట్రా? ఎందుకన్నా బృందాకి మీరు చేసే పనులు తెలియకూడదంటారు? ఎప్పటికైనా తెలియాలి కదా! లేదురా, తన దృష్టిలో నేనొక మంచి తండ్రిని. ఎవరికీ తెలియకుండా నేను చేసే ఈ రౌడీయిజం తనకు తెలియటానికి వీల్లేదు. తనకి రక్తం అంటేనే భయం. అలాంటిది నేను మరొకరి రక్తాన్ని కాదు, ప్రాణాన్ని కూడా తీస్తున్నానంటే అది అందరికి దూరంగా వెళ్ళిపోతుంది. అది నాకిష్టం లేదు. బృంద అంటే నీకు ప్రాణం కదన్నా! ఆనంద్ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. ఆ నవ్వులోనే తెలుస్తుంది బృంద అంటే అతనికి ఎంత ప్రాణమో. ఆనంద్ వెళ్ళగానే బృంద ఆలోచిస్తూ వెనక్కి తిరిగింది. అప్పటికే పృథ్వీ ఆమెను చూసి, ఏంటి తెగ ఆలోచిస్తున్నావు? శివన్న సెటిల్‌మెంట్ అన్నాడేంటి? నేను స్నానం చేయాలి. నీ పిచ్చి ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చే టైం లేదు నా దగ్గర అని బయట ఉన్న వరండాలో కూర్చొని ఫోన్‌కొచ్చిన మెసేజ్ చూస్తున్నాడు. కనీసం నాన్న సూపర్ మార్కెట్‌లో అకౌంట్స్ చూడడానికైనా ఒప్పుకున్నాడు. అది చాలు. ముందు ఈ ముగ్గు కంప్లీట్ చేసి ఫాస్ట్‌గా వర్క్ చేయాలనుకుని ముగ్గు పెడుతుంది. ఫోన్ చూస్తున్న పృథ్వీ బృందాన్ని చూశాడు. ఆమె అందమైన కళ్ళు, సంపంగిలాంటి ముక్కు, లేలేత ఎర్రని పెదవులు, మెడవంపుల్లో ఉన్న అందమైన పుట్టుమచ్చ, నాజూకైన నడుము. ఆమె అందాన్ని చూసిన పృథ్వీ చిన్నగా నవ్వుకొని ఫోన్‌లో తలదూర్చాడు. సూర్యకిరణాల వెలుగు పడేసరికి బృంద చిన్నగా నవ్వి ముగ్గు కంప్లీట్ చేసి పైకి లేచింది. పృథ్వీ ముగ్గెలా ఉంది? బాగా వేశాను కదా! బృంద మాటలకి ఆమె వైపు ముగ్గు వైపు మార్చి మార్చి చూశాడు. ఏమైంది అలా చూస్తున్నావు? ముగ్గు బాలేదా? పృథ్వీ చుట్టూ చూశాడు. ఎవరు లేకపోవడంతో బృంద దగ్గరకొచ్చి, ఏంటి నీ బాధ? ముగ్గు ఎలా ఉంది? పృథ్వీ ఫోన్ వైపు చూడటం చూసి కోపంగా ఫోన్ లాక్కొని, నీకు చాలా పొగరు. నేను కష్టపడి ముగ్గు వేస్తే బావుందో లేదో చెప్పొచ్చు కదా! ఈ దిక్కుమాలిన ఫోన్ చూసుకుంటావేంటి? ఉఫ్!
ఇక నేనే దొరికానా? ముందు నా ఫోన్ ఇవ్వు. నా ముక్కు ఎలా ఉందో చెప్పు. అప్పుడు నీ ఫోన్ ఇస్తా. పృథ్వీ నవ్వుతూ బృంద ముఖం చూశాడు. పసిపాపలా స్వచ్ఛంగా ఉంది ఆమె ముఖం. ఆమె చెంప కంటిన రంగుని తన బొటన వేలుతో తుడుస్తూ నీ అంత అందంగా ఉంది ముక్కు. బృంద నవ్వుతూ నిజంగానా పృథ్వీ? నిజంరా చాలా బావుంది అని ప్రేమగా ఆమె తలనిమిరి సరే ఫోన్ ఇవ్వు. బృంద నవ్వుతూ ఫోన్ ఇచ్చింది. తొందరగా రెడీ అవ్వు. టైం అవుతుంది కదా! నిన్ను సూపర్ మార్కెట్ దగ్గర డ్రాప్ చేసి షెడ్‌కి వెళ్తాను. సరే పృథ్వీ అని జారుతున్న టవల్‌ని ముడేసుకుంటూ తన ఇంటికెళ్ళింది. వెళ్తున్న ఆమెను చూస్తూ ఇంత అమాయకురాలివేంటే బాబు! అంత చదువు గాలికొదిలేసి ఇంట్లో మీ అమ్మ పొరపడలేక మనశ్శాంతి కోసం నీ స్టేటస్ కూడా పక్కన పెట్టి సూపర్ మార్కెట్‌కెళ్తున్నావనుకున్నాడు. చిన్నగా నవ్వుకొని టవల్ తీసుకొని పెరటి వైపుకెళ్ళాడు స్నానం చేయడానికి. అమ్మగారు వంట చేశానండి. నేను చేద్దును కదా కాంతం. నీకెందుకు శ్రమ? మీరు ఈరోజు జాబ్ కోసం వెళ్ళాలన్నారు కదా! మీకు లేట్ అవుతుందని చేశా. నాన్నమ్మ ఇంకా నిద్ర లేవలేదా? లేదు పడుకున్నారు. మీరీలోపు బట్టలు మార్చుకొని రెడీ అయ్యి కిందకొచ్చేయండి. లేదు కాంతం. మొక్కలకి నీళ్లు పోయాలి. ఆ తర్వాత రెడీ అవుతా. లోపల పెట్టాల్సిన బట్టలు ఉంటే సర్ఫేసి నానబెట్టు. నేను సాయంత్రం వచ్చి ఉతుకుతా. లేదు నేను ఉతికేస్తాను. అయితే పిన్ని, శృతి నాన్న బట్టలు వాషింగ్ మిషన్ వేసేయి. నావి నాన్నమ్మవి వచ్చాక ఉతుకుతా. ఒక్కదానివే ఎంత పని చేస్తావు? సరేనా అని వాటర్ క్యాన్ తీసుకొని టెర్రస్ పైకెళ్ళింది. ఇంకా ఉంది. థాంక్స్ ఫర్ వాచింగ్.